పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం డిసెంబర్ నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉంటాయి, వారి రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రోజు ఏ విధమైన ఫలితాలు పొందుతారు, ఒకవేళ ప్రతికూలతలు కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, ఈ వీడియో చూడటానికంటే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ప్రధానంగా మీనరాశి వారిని కనుక పరిశీలిస్తే, మీ రాశికి డిసెంబర్ 5వ తేదీ వరకు రాశ్యాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. జనరల్గా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు కొంచెం భావోద్వేగపూరితమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అలానే కుటుంబ నిర్ణయాలు విద్యాభివృద్ధికి అనుకూలంగా మారుతూ ఉంటాయని చెప్పాలి. కానీ డిసెంబర్ 6వ తేదీ నుంచి మీ రాశికి చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత ఒక పెద్ద మానసికమైనటువంటి చైతన్యం కలుగుతుంది. కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. వ్యాపారపరమైన చర్చలు అనుకూలంగా మారుతుంటాయి. ట్రావెల్స్ బిజినెస్ చేసేటటువంటి వారికి అత్యంత అనుకూలంగా మారుతుందని చెప్పాలి. అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే వాక్చాతుర్యం పెరుగుతుంది. అలానే అగ్రిమెంట్స్ చేసుకోవడానికి కూడా అనుకూలమైన కాలంగా మారుతుంది అని చెప్పాలి. అలానే రాహుకేతు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది అనుకూలంగా మారుతుంది అని చెప్పాలి. ఆధ్యాత్మిక పరమైన శక్తి కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా మీనరాశి వారు అనుభవించినటువంటి అనేక రకాల సమస్యల నుంచి విముక్తి లభించే కాలం ప్రారంభమైంది అని చెప్పాలి. కారణం ఏమిటంటే, మీ జన్మరాశికి 9వ స్థానంలోనే రవి, శుక్రుడు, కుజుడు 3 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇక్కడ రవి, పితృకారకుడైన రవి 9వ స్థానంలో సంచరించేటప్పుడు సహజంగా జరిగేటటువంటి ప్రధానమైన విషయం ఏమిటంటే, మీలో అంతర్గతంగా ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు మొత్తము కూడా బయటకు వస్తూ ఉంటాయి. తద్వారా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. అలానే పెద్దవాళ్ళ యొక్క అంగీకారం కూడా దొరుకుతుంది అని చెప్పాలి. అన్నిటికంటే ప్రధానం రవి 9వ స్థానంలో సంచరించేటప్పుడు వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తులలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలత పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఇంకా 9వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం నూతన వ్యాపారపరమైనటువంటి చర్చలకు, వ్యాపారపరమైనటువంటి అగ్రిమెంట్స్కి ఇది అనుకూలంగా మారుతుంది. అలానే నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పాలి. అయితే 7వ తేదీ రాత్రి 8 గంటల వరకు మీ రాశికి 9వ స్థానంలోనే కుజుడు సంచరిస్తూ ఉంటాడు. 7వ తేదీ రాత్రి 8 గంటలకు కుజుడు దశమ స్థానంలోకి వస్తాడు. దశమ స్థానం అంటే కర్మస్థానము, అంటే అడ్మినిస్ట్రేటివ్ ప్లేస్, ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. ఆ స్థానంలోకి ఎప్పుడైతే కుజుడు వస్తాడో, మీరు చేసేటటువంటి పనులు ఆలోచనతోటే చేయాలి, ఆవేశంతో చేయకూడదు. ఆవేశంతో కన్నా ఆలోచనతో చేసే పనుల వల్లనే గొప్ప ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారు పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అలానే భూ సంబంధమైన విషయాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పాలి. అంటే విలువైనటువంటి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సమయాన్ని, యోగాన్ని ఇస్తుంది అని చెప్పాలి. ప్రధానంగా చెప్పాలంటే కుజుడు ఎప్పుడైతే మీ రాశికి 9, 10 స్థానాలలో సంచరిస్తూ ఉంటాడో, ధైర్యము, ఆత్మవిశ్వాసము, శక్తి బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత మీ రాశికి దశమ స్థానంలోకి వచ్చిన తర్వాత కూడా చేసేటటువంటి పనులలో చురుకుదనం పెరుగుతూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి లాభాలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతూ ఉంటారు. మరి ఇక్కడ అన్ని రకాలైనటువంటి గ్రహాల నుంచి కూడా యోగానే కలిగిస్తున్నది. ఒక బుధుడిని కనుక తీసుకున్నట్లయితే 7వ తేదీ రాత్రి 8 గంటల 16 నిమిషాల వరకు మీ రాశికి అష్టమ స్థానంలోనే బుధుడు సంచరిస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అష్టమ స్థానంలో 7వ తేదీ రాత్రి వరకు కూడా రుణాలు చేయకుండా ఉండటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే 7వ తేదీ తర్వాత ఆటోమేటిక్గా గురుడు యొక్క రాశి మార్పు కూడా జరుగుతుంది. ఇంకా అష్టమ స్థానంలో ఏ గ్రహాలు ఉండవు కాబట్టి ఆర్థిక సమస్యల నుంచి, రుణబాధల నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుంది. మీకు రావాల్సిన ధనం ఏదన్నా ఉన్నా కూడా అది చక్కగా చేతికంది ఏర్పాటు కూడా జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 1వ తేదీ ఉదయం నుంచి 1వ తేదీ రాత్రి 11 గంటల 15 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసంతో తొడికిసలాడుతూ ఉంటారు. డబ్బు, కుటుంబము డబ్బు పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. అంటే మీరు మాట్లాడేటటువంటి మాటకు ఆకర్షణ కూడా పెరుగుతుంది అని చెప్పాలి. ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మాట్లాడే
మాట్లాడేటటువంటి విధానంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక 1వ తేదీ రాత్రి 11:15 నుంచి 3వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది ఆర్థికంగా బలోపేతం కావడానికి మీరు చేసేటటువంటి పనులన్నీ బ్రహ్మాండంగా పురోగతిలో ముందుకు వెళ్తూ ఉంటాయి అని చెప్పాలి. వాక్స్థానం చాలా బలపడుతుంది. ఎదుటివారు ఎంత కోపంలో ఉన్నా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఉన్నా మీరు మాట్లాడేటటువంటి విధానానికి వారు బాగా కన్విన్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇక అంటే వాక్స్థానం చాలా బలంగా మారుతుంది. అన్నిటికీ కూడా వాక్కే ప్రధాన కారణం. కాబట్టి వాక్స్థానం కనుక బాగుంటే అన్నీ కూడా మీ అరిచేతిలోనే స్వర్గం కనిపిస్తూ ఉంటుంది. ఇక 3వ తేదీ రాత్రి 11:12 నుంచి 5వ తేదీ రాత్రి 10:15 వరకు ఉండే సమయంలో ఇది కమ్యూనికేషన్ పరంగా కనుక తీసుకుంటే చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. కానీ కొన్ని ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. కానీ చిన్న ప్రయాణాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. సాహసపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. బంధువుల నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ అనుకూలమైన ఫలితాలు వస్తాయి. 5వ తేదీ రాత్రి నుంచి 7వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే కొంచెం సవాలుగా మారుతుంది. కొన్ని ఛాలెంజెస్ అనేవి ఉంటాయి. ఇంట్లో కూడా చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలిగే అవకాశాలు అంటే ప్రశాంతత కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఆస్తులకు వాహనాలకు సంబంధించినటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇక ఎలా ఉంటుందంటే ఏదైనా ఇన్సూరెన్స్ కనుక చేయించాల్సి వస్తే కరెక్ట్గా టైం అయిపోయే సమయానికి మనం చేయించలేదనే విషయం గుర్తుకొస్తూ ఉంటుంది. కాబట్టి కొంచెం ముందుగానే జాగ్రత్తలు పాటించండి. ఇక 7వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే క్రియేటివిటీ లెవెల్స్ చాలా బ్రహ్మాండంగా పెరుగుతూ ఉంటాయి. ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలన్నీ బ్రహ్మాండంగా మారుతూ ఉంటాయి. ఈ కాలంలో మీకు సంపూర్ణమైనటువంటి ఆనందానికి డోర్లు ఓపెన్ అవుతాయి, స్వాగతం పలుకుతూ ఉంటాయి అని చెప్పాలి. విద్యార్థులకు ఇది అదృష్టమైన కాలంగా మారుతుంది. అలానే ఉన్నత విద్య కోసం కానీ విదేశీ యోగం కోసం కానీ ప్రయత్నించే వారికి, విదేశాలలో ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నించే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. అంటే మంచి వైపుగా మీ అడుగులు పడుతూ ఉంటాయి. అలానే 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండే సమయాన్ని కనుక పరిశీలిస్తే పని వేగం బ్రహ్మాండంగా పెరుగుతుంది. కానీ శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి. అప్పుల గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. సో కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా సోమవారం రోజున వీళ్ళు పాలు మరియు బియ్యం ఇవి దానంగా ఇవ్వడం వల్ల వీరు మంచి ఫలితాన్ని పొందుతారు. అలానే ఓం నమో నారాయణాయ అనేటటువంటి మంత్ర జపం కనీసం ప్రతిరోజు ఒక 24 సార్లు చేయటం వల్ల సత్ఫలితాన్ని పొందే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ఇక ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు ధాన్యాలు కానీ మీరు దానంగా ఇవ్వటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మీనరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.